నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచాన్నే మార్చగలిగే శక్తివంతులు బాలికలు, ఆడబిడ్డ భారం కాదని బలమని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, పిలుపునిచ్చిన లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. దేశాన్ని ధనతంత్రంగా కాకుండా గణతంత్రంగా ఉంచాలి, జాతీయ ఓటర్ల దినోత్సవంలో పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. బాలికల హక్కులను పరిరక్షిస్తూ వారి అవసరాలు తీర్చగలిగితే సమాజంతో పాటు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతులు బాలికలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభిప్రాయపడ్డారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పార్తీపురం లయన్స్ కళ్యాణ మండపంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డ అంటే భారం కాదని బలమైన ధైర్యవంతురాలని అన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికల సాధికారత కొరకు ప్రతి ఆడపిల్లను చదివించి వారిని సంరక్షించాలని, అది బేటీ బచావో బేటీ పడావో లక్ష్యమని అన్నారు. రక్తహీనత నివారణ దిశగా అమ్మకు అమృత ఆహారం మరియు బేటీ బచావో బేటీ పడావో గోడ పత్రికలు కలెక్టర్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. తదుపరి కిషోరి బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సామూహిక సీమంతాల్లో భాగస్వామ్యమైన గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేసి చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, మంత్రి సంధ్యారాణి సైకిల్ తొక్కి స్ఫూర్తిని రగిలించారు. వీరు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, కొంతమంది డ్వాక్రా గ్రూపుల్లో వచ్చిన వాటితో పశువులు కొనుక్కోవడం కానీ, ఆవులు గేదెలు మేకలు కొనుక్కొని వాటితో చేయడం కానీ, ఒక చిన్న కిల్లి బండి పెట్టుకోవడం కానీ ఇలాంటివి కూడా చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళని సంరక్షించాలి, ఆడవాళ్ళని ఆర్థికంగా ఎదిగే విధంగా చెయ్యాలి అని ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ప్రతి ఆడపిల్ల ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి అందరూ చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాలని రూల్ ఏం లేదు. చదువుకుంటే మనకి నాలెడ్జ్ వస్తుంది, సభ్యత సంస్కారం వస్తుంది. దాని తర్వాత ఉద్యోగం చేస్తే చేస్తాం, లేదా వ్యాపారం, లేకపోతే ఏం చేయకపోయినా ఆ తరువాత తరానికి ఆడవాళ్లే మూలం. కాబట్టి మీరు ఏమైనా నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలందరినీ చదివించాలి. అలాగే మన జిల్లాకు వస్తే నేను మంత్రి అయిన తర్వాత మా జిల్లా ఎప్పుడు కొంచెం వెనుకబడి ఉంటుంది సార్ అంటే మన ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లాకి నేను మంత్రి అయ్యాక 1 స్టాప్ సెంటర్ ఒకటి ఇచ్చాను. కలెక్టర్ గారు చెప్పారు. 1 స్టాప్ సెంటర్ ఇచ్చిన తర్వాత ఒక బాల సదన్ కూడా ఇచ్చాం. నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఈ రోజు ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కలిసి ఉండేలా పరిపాలన ఉండాలన్నారు. అధికార యంత్రాంగం, పారిశ్రామిక యంత్రాంగం, మీడియా, రాజకీయ యంత్రాంగాలు ఒకతాటిపైకి ఒకటి రావాలన్నారు. సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరపవలసిన అవసరం ఉందన్నారు. సంపద పెంచుకొని ఉపాధిని కల్పించాలన్నారు. బతుకు మారని, తలరాతలు మారని సామాన్యులుగా తప్పు చేస్తున్నది నాయకత్వాలు, పార్టీలు, పాలనా యంత్రాంగం, మధ్యతరగతి, కాస్త కూస్త తెలిసిన మధ్యతరగతి, మీడియా, పత్రికా ప్రపంచం, పారిశ్రామిక ప్రపంచం. ఎందుకంటే మనందరికీ హంగులు ఉన్నాయి, మనందరికీ బలం ఉన్నది, మనందరికీ గొంతు ఉన్నది, మనందరికీ విషయం తెలుస్తోంది. మనం చేసిన పొరపాట్ల భారాన్ని సామాన్యుల మీద నెడుతున్నాం.
చాలా తేలిగ్గా చెప్పడం, జనం ఓట్లకు డబ్బులు అడుగుతున్నారు సార్ అని చెప్పడం చాలా తేలిక. ఎందుకు అడుగుతున్నారని మర్చిపోతున్నాం మనం. ఎవరికి ఓటేసినా నా బతుకు మారదన్న భావం ఉన్నప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పిన డబ్బు తీసుకుంటున్నాడు తప్ప ప్రజలు చెడ్డవాళ్ళు కాబట్టి కాదు. మనం నిజాయితీ అని చర్చ కావాలి, ఈ సమాజంలో మార్పును తీసుకురావాలని చెప్పండి. వాక్ స్వాతంత్రం వచ్చాక, ఓటు హక్కు వచ్చాక, స్వపరిపాలన వచ్చాక రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో మీ ఓటును ఉపయోగించండి, మీ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించండి. శాంతియుతంగా ఇతరులకు ఆటంకం లేకుండా 10 మంది నిరసన చూపే పద్ధతులు ఉపయోగించండి తప్ప ఆ పాతకాల పద్ధతుల్ని ఉపయోగించే హక్కు మనకు లేదు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు అన్నాడు. కానీ ఈనాడు ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. పెద్దానికి సామరస్యపూర్వక వాతావరణంలో చర్చల ద్వారాను, ప్రజల్ని ఒప్పించడం ద్వారాను, వాదన పటిమ ద్వారాను, వాస్తవాల ఆధారంగాను, తర్కం ఆధారంగా కాకుండా ఎంత పెద్ద గొంతుతో అరిస్తే, బస్తీ మీద సవాలని తొడగొడితే, ఎంత బూతులు మాట్లాడితే అది గొప్ప చర్చగా మనం అనుకుంటున్నాం. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. లిబర్టీ అంటే మన స్వేచ్ఛ, ఈక్వాలిటీ సమానత్వ భావన, ఫ్రెటర్నిటీ మనమంతా సోదరులం అన్న భావన, మంది హితాన్ని కూడే భావన. ఈ 3 కలిసి ఉంటేనే ఒక త్రిశూలంలాగా, ఒక ట్రినిటీ లాగా, ఒక త్రిమూర్తుల్లాగా అప్పుడు రిపబ్లిక్ రాణిస్తుంది, రాజ్యాంగానికి విలువ ఉంటుంది, ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది. భారతదేశంలో ఉన్నంత అధ్వాన్నంగా ప్రపంచంలో విద్య ఇంకెక్కడా లేదు. నష్టపోతోంది సామాన్య కుటుంబీకులు. కాబట్టి నేను రాజకీయ పార్టీలని, పత్రికల్ని, మధ్యతరగతి వర్గాల్ని, అధికార యంత్రాంగాన్ని, పారిశ్రామిక వర్గాన్ని, అంటే సమాజంలో నిజమైన బలం ఉన్నవాళ్ళు 5 వర్గాలు. మిగతా సామాన్య ప్రజల గొంతు లేదు, బలం లేదు. ఈ 5 వర్గాలని కోరుతున్నాను. ఊరికే పైపైన కాకుండా నిజమైన ప్రజాస్వామ్య నిర్మాణం, అందరికీ అవకాశాలు కలిగేటువంటి వ్యవస్థ, ఆర్థికంగా సంపద పెంచేటువంటి ఏర్పాట్లు, సంపద పెంపు ద్వారా ఉపాధి కలిగించేటువంటి పద్ధతులు, చిత్తశుద్ధితో పరిపాలన, అధికారుల దుర్వినియోగం లేకుండా, దేశాన్ని తెగబడి దోచుకోకుండా, సమాజహితాన్ని కోరుతూ వ్యక్తుల ఔన్నత్యాన్ని పెంచేటువంటి అవకాశాలు. దేశ నిర్మాణంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. పాఠశాల స్థాయి నుండి దేశం గొప్పదనం గురించి, ప్రజాస్వామ్యం గురించి పిల్లలకు బోధిస్తే వారికి ఓటు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మనిషి జీవనానికి స్వేచ్ఛ అవసరమని, ప్రజాస్వామ్యం నుండే ఆ స్వేచ్ఛ లభిస్తుందని, అప్పుడే పిల్లలకు ఓటు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమని, దేశ భక్తి ఉంటే ఓటు విలువ తెలుస్తుందని అన్నారు. చదువు, ఉద్యోగం, సంపద తప్ప దేశభక్తి గురించి పిల్లలకు తెలియడం లేదని, దేశాన్ని ధనతంత్రంగా కాకుండా గణతంత్రంగా ఉంచాలని హితవు పలికారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటు ప్రతి ఒక్కరి కంఠధ్వనిగా పేర్కొన్నారు. ఓటు వేయడానికి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా చేరాలని తెలిపారు. గత ఎన్నికల్లో వృద్ధుల ఇంటికే వెళ్లి ఓటు వేయించడం జరిగిందని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఓటర్ నమోదు కోసం గతంలో జనవరి నెలలో మాత్రమే అవకాశం ఉండేదని, ప్రస్తుతం సంవత్సరంలో 4 సార్లు ఓటర్గా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా అందరితో ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. మేము ఆల్ కైండ్ ఆఫ్ ఓటర్స్ని కవర్ చేస్తున్నాం. నో బడీ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. లాస్ట్ ఇయర్ థీమ్ అదే, నో ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. సో ఇందులో ఓటర్స్, బికాస్ ఇనిషియల్గా చూస్తే ఓటింగ్ రైట్స్ అనేది ఓన్లీ సెలెక్టివ్ పీపుల్కి మాత్రమే ఉండేది. ఎవరు ట్యాక్స్ పేయర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓటింగ్ రైట్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత సబ్సిక్వెంట్లీ ఇట్ వాస్ ఇంప్రూవ్ అండ్ విమెన్స్ కూడా లేకుండా ఉండేది. విమెన్ కూడా ఓటింగ్ రైట్స్ లేకుండా ఉండేది ముందుగా బ్రిటిష్ పీరియడ్లో. అండ్ ఇప్పుడు చూస్తే ఎవ్రీబడి హూ హాస్ కంప్లీటెడ్ 18 years of age as the voting right. ఇందులో మనం ఇన్క్లూజివ్నెస్ చూస్తే వీ హ్యావ్ థర్డ్ జెండర్, we have PWD voters, we have 100+, 120+ aged voters. వాళ్ళు అసలు బెడ్ రిటర్న్గా ఉన్నప్పుడు కూడా మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ ఓటింగ్ చేయిస్తున్నాము, బికాస్ ఆ ఓటు వేస్ట్ అవ్వకూడదని చెప్పి. ఇలా మేము ఇన్క్లూసివ్నెస్ సంబంధించి లాస్ట్ ఎలక్షన్లో నేనే ఆర్ఓగా ఉన్నాను, నేనే పర్సనల్గా చూశాను. సో దట్స్ వై ఐ కెన్ ఏబుల్ టు రిలేట్.
So every vote counts and every vote matters. ఎందుకంటే ఒక్క ఓట్లో కూడా somebody can be win or somebody can lose, even a single vote. ఇలా జరిగింది, చాలా చోట్ల జరిగింది. even a single vote can topple the government, single count can win the governments. So I request each and everybody in this arena, ముఖ్యంగా youth voters whoever vote for the first time. For example, నేను ఫస్ట్ టైం ఓట్ చేయడానికి వెళ్తున్నప్పుడు చాలా ఆరంగా వెళ్ళాను. I was very interested to vote and still now I am continuing my voting wherever it is. మనం ఇంత డబ్బులు సంపాదిస్తామని నేర్పిస్తున్నారు కానీ దేశం గురించి ఎవరైనా నేర్పిస్తున్నారా? దేశం గురించి నేర్పించకపోతే ఓటు వాల్యూ ఎలా తెలుస్తుందండి? మన స్కూళ్ళలో నేర్పించేదంతా ఏంటంటే మగ్గింగ్ అప్. పిల్లలకి నేర్పించాల్సింది ఇప్పుడు ప్రస్తుతం నేను పిల్లల గురించే చెప్దాం అనుకుంటున్నాను. ఈ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము? మన దేశం గురించి ఎప్పుడూ మనం నేర్పించట్లేదు. దేశం ఎంత పోరాటం చేస్తే మనకి స్వతంత్రం వచ్చిందో నేర్పించట్లేదు. మరి అటువంటి వాళ్ళకి ఓటు వాల్యూ ఏం తెలుస్తుంది? సో ఈ వేదికగా నేను ప్రభుత్వాన్ని కోరేది, అధికారులను కోరేది ఏంటంటే ప్రతి స్కూళ్ళలో ఈ యొక్క ఓటు యొక్క విలువ గురించి నేర్పించండి. మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలపండి. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఉండి మన దేశానికి సేవ చేయాలనే దృక్పథాన్ని ఏర్పరచండి. దానివల్ల ఈ ఓటుకి వాల్యూ వస్తుంది, భావితరాల వాళ్ళు ఓటు వేస్తారు. అదేవిధంగా ఒకటి కాస్టింగ్ ఓట్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ బిల్డింగ్ అవర్ నేషన్. మన దేశాన్ని మనం నిర్మాణించుకునే ప్రాసెస్లో ఓటు అనేది ముఖ్యమైన ఇది మార్గం. అది ఎవరు ఎలాగ వినియోగించుకుంటున్నారు అన్నది ముఖ్యం. ఓటుకి డబ్బులు తీసుకొని పారదర్శకంగా ఓటు వేయకపోతే దేశం ఎందుకు బాగుపడుతుందండి? ఎంతమంది ఓటర్లు ఉన్నా ఎలాంటి వాళ్ళని, ప్లీజ్ కొంచెం పిల్లలు మాత్రం వినాల్సిందే. ఇది ఓటు అన్నది ముఖ్యంగా కావాల్సింది నిష్పాక్షికంగా వేయడం నేర్చుకోవాలి. ఆ నిష్పాక్షికంగా వేయకపోతే ఏం నేర్చుకుంటారు? ఎలాంటి నాయకులు తయారవుతారండి? ఒక నాయకుడు డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కుంటే ఏమి దేశానికి ఏమి చేస్తాడని మనం ఆశిస్తాం? దేశ పటిష్టత ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు హక్కు ఎంతో కీలకమని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆర్సీఎం కార్యాలయ సముదాయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్లకార్డును ప్రదర్శించి ఓటు హక్కు కాదు మన బాధ్యత కూడా, నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదాలతో విద్యార్థులు చైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసేందుకు, పౌరుల బాధ్యతలను గుర్తు చేసి స్ఫూర్తిని నింపేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. ఓటు ప్రాముఖ్యతను ప్రతి ఓటరు గుర్తించాలని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ కిషోర్ బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పౌరులకు ఉండే ఓటు అనే ఆయుధం ద్వారా సుపరిపాలన అందించే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో ప్రొఫెసర్ కిషోర్ బాబు ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా వివిధ కళాశాల విద్యార్థులు, ఓటర్లు, అధికారులతో సిఎంఆర్ సెంట్రల్ నుండి వైవిఎస్ మూర్తి ఆడిటోరియం వరకు ఓటర్ నమోదు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేసి ప్రజలకి సేవలందించిన వాలంటీర్లపైన కక్ష సాధింపులకు మానుకోవడం చాలా సిగ్గుచేటని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయనగరంలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు అందరూ కలిసి ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మానవాహారం నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లు కొనసాగిస్తాం అని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వల్ల వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ని పచ్చిగా మోసం చేసి దగా చేశారు. ఇవాళకి 8 నెలలు కావస్తుంది. వీళ్ళ కష్టార్జితాన్ని ఆయన దగ్గర పెట్టుకొని ఇంతవరకు పడినటువంటి బకాయిలు చెల్లించకుండా వాలంటీర్ని కొనసాగిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పినటువంటి మాట ఈవేళ ఒడ్డు చేరాక తెప్ప తగలేసిన రకాన్ని ఈవేళ చంద్రబాబు నాయుడు గారి తీరుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారితో పాటు అతనేమో ఏమీ మాట్లాడకుండా కిమ్మని సైలెంట్గా ఉన్నాడు. ఆయన వెనకాతలుండి ఆయన మంత్రుల చేత మాత్రం ఇలాంటి వాలంటీర్ల వ్యవస్థ లేదని, వాలంటీర్లే లేరని, ఆ వ్యవస్థ లేదని, లేని పిల్లలకి ఎలా పేర్లు పెడతామని ఇటువంటి మాటల్ని అంటే వాలంటీర్లలో వాళ్ళ మనోభావాలని రెచ్చగొట్టే విధంగా మంత్రుల చేత మాట్లాడించేటువంటి పద్ధతి కొనసాగుతుంది. ఇవాళ విజయనగరంలో వాలంటీర్లుగా ఏఐటీసీ నేతృత్వంలో చేసినటువంటి నిరసన కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఒక హెచ్చరికిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వాలంటీర్లకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోతే చరిత్రలో మాట తప్పిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడిపోతారు మీరే. ఈ వాలంటీర్ల ఉసురు, ఈ తాలూకా పిల్లల ఉసురు అందరూ కూడా మీకు ఖచ్చితంగా తగులుతుంది. శ్రీ పైడిమాంబ దీక్ష ఆదిపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి అవతరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని నాలుగెస్సల రాజు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ బొబ్బిలి యుద్ధంలో పెద్ద విజయరామరాజు విజయం సాధించి నాటి రాత్రి గుడారంలో నిద్రిస్తూ ఉండగా తాండ్ర పాపారాయుడు విజయరామరాజును హత్య చేశారని, ఆ వార్త విన్న విజయరామరాజు చెల్లెలు పెద్ద చెరువులో దూకి ఆత్మాహుతి చేసుకున్నారని, ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి అవతరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 27 జనవరి 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది. బొబ్బిలి యుద్ధంలోని పెద్ద విజయరామరాజు విజయం సాధించాక రాత్రి గుడారంలో పడుకుంటుండగా తాండ్ర పాపారాయుడు ఆయన హత్య చేశాడని మన చరిత్ర. అది విన్న పెద్ద విజయరామరాజు గారి చెల్లెలు, ఆవిడ పేరు ఇప్పటికీ ఎవరికి తెలియదు, చెల్లెలు మరుసటి రోజు 28 జనవరిని ఆత్మాహుతి చేసుకుంది పెద్దచెరువులో దూకి. అదే రోజు ప్రజలకు తెలిసి పతివాడి కుటుంబీకులు బెస్తవారు కొంతమంది వెళ్ళి గాలించి ఆ తల్లిని వెతకగా ఆవిడ ప్రతిమగా దొరికిందని మనకి తెలిసింది. ఆ ప్రతిమ తీసుకెళ్ళి అయ్యో తల్లి చనిపోయింది, ఇప్పుడు అమ్మవారిగా వెలిసిందని వనంగుడిలో ప్రతిష్ఠ చేశారని. ఆ వనంగుడిలో ప్రతిష్ఠ చేసిన అమ్మవారిని మనం కొలుస్తూ ఎన్నాళ్ళు వచ్చాము. అయితే 1924లో అలకనారాయణ గజపతి ప్రజల కోరిక మీదకి వనంగుడి అంటే ఊరికి దూరంగా ఉంది, స్టేషన్ ఎదురుగా, మాకు పట్టణంలో కూడా అమ్మవారి గుడి కావాలంటే అప్పుడు పట్టణంలో చదురు గుడిలో కూడా అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు 1924లో. అప్పటి నుంచి అక్కడ 6 నెలలు తల్లి ఉంటుందని, ఇక్కడ 6 నెలలు తల్లి ఉంటుందని మన యొక్క ఈ వీళ్ళందరూ పూజారులు అలా చెప్తున్నారు. అది అయిపోయింది. అయితే 28/1 పెద్ద విజయరామ చెల్లెలుగా ఆత్మాహుతి, అదే రోజు అమ్మవారిగా అవతరణ, ఈ రెండు ఒకే రోజు జరిగాయి కాబట్టి అది పురస్కరించుకొని మేమేంటంటే సాగి శివసీతారామ స్మారక కళాపీఠం మరియు మన పైడిమాంబ దీక్ష ఆదిపీఠం ఈ రెండు సంయుక్తంగా తర్వాత అందరితో సహకరించి మా వాకర్స్ క్లబ్లు కానీ ఎన్జిఓస్ కానీ అందరితో సహకారంతో ఆ రోజు ఉదయం 8:30కి కోడదర ర్యాలీ తీసి కోడదర ర్యాలీ అక్కడి నుంచి చదురుగుడి నుంచి గంటస్తంభం కన్యకాపురం పోవాలి, అక్కడి నుంచి వనంగూడికి వెళ్ళి వనంగూడి దగ్గర ముగించి అక్కడ ఆ రోజు చండీ హోమం కానీ జరుపుతారని దేవస్థానం అన్నారు. అది కానీ ఉంటే చండీ హోమం దర్శించి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఛార్జ్ ఎం క్రాంతి కుమార్ పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం పురవీధుల్లో 100 భజన బృందాలతో శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 100 భజన బృందాలు కలిసి విజయనగరం టీటీడీ కళ్యాణ మండపం నుండి 6 ప్రధాన దేవాలయాలకు దర్శనం చేసుకునే విధంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. హిందూ ధర్మాన్ని చాటి చెప్పడానికి ఈ శోభాయాత్ర నిర్వహించామని తెలిపారు. సుమారు 300 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారని అన్నారు.
వెంకటేశ. ఈరోజు విజయనగరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని వేల భజన సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అట్లనే విజయనగరం జిల్లాలో దాదాపు 150 సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అలాగే ఇక్కడ మాకు 1500 మంది నుంచి 4000 వరకు శ్రీవారి భక్తులు తిరుమలలోని శ్రీవారి సేవ పాల్గొంటారు. వాళ్ళందరితో కలిసి ఒక ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తిని ఈ యొక్క విజయనగరం యొక్క పురవీధుల్లో 5-6 టెంపుల్లో కలుపుకొని చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో విజయనగరం జిల్లాలో శోభాయాత్ర తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. ఇందులో భాగంగా దీనిలో దాదాపుగా 100 భజన బృందాలు పాల్గొన్నాయి. దీంట్లో కోలాటం భజన బృందాలు, తప్పెడుగుళ్ళు భజన బృందాలు, వివిధ రకాల ఆర్ట్ ఫామ్స్ కూడా పాల్గొన్నాయి. అలాగే శ్రీవారి సేవకులు కూడా దాదాపుగా 300 నుంచి 400 మంది పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి టెంపుల్ నుంచి శోభాయాత్ర నిర్వహించి, అలాగే విజయనగరంలోని ప్రధానమైన 6 గుళ్ళను కూడా మేము అక్కడ పోయి అక్కడ ఒక హారతి ఇచ్చి అక్కడ దర్శనం చేసుకొని గుడి కేంద్రంగా ఆధ్యాత్మిక శోభ నిర్వహించడానికి, అలాగే విజయనగరం ప్రజల్లో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఆధ్యాత్మిక మార్పుని కలగజేసే దానిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులు భజన బృందాలు అందరూ కొలుసా ఈ యొక్క ఊర్లో శోభాయాత్రని ఎస్వి భక్తి యాత్రను దిగ్విజయంగా నిర్వహించారు. ఓ నమో వెంకటేశాయ. ప్రతి భారతీయ పౌరుడు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో విజయనగరం పట్టణంలో సంకల్ప యాత్ర నిర్వహించామని టాటా ఏఐఏ బ్రాంచ్ మేనేజర్ అనిల్ పేర్కొన్నారు. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సంకల్ప యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుండి బాలాజీ జంక్షన్, కోట, మూడ్లాంతర్ల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి ఉందని, తప్పకుండా జీవిత బీమా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసాను కల్పించి లైఫ్ ఇన్సూరెన్స్ను తన కంపెనీ కల్పిస్తుందని చెప్పారు. ఉద్దేశం ఏంటంటే విజన్ ఏంటంటే 2047 కల్లా IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1938 ప్రకారంగా వాళ్ళు ఒక విజన్ అని అనుకున్నారండి. ఏంటా విజన్ అంటే 2047 కల్లా మొత్తం ప్రతి భారత పౌరుడికి సఫిషియెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలని చెప్పి ఒక విజన్ అనుకున్నారు. సో ఆ విజన్ని టాటా ఏఐఏ ఏంటంటే ఒక సంకల్ప యాత్ర అని చెప్పేసి ప్రతి భారతీయుడికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి ముందు. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకుండా చాలామంది చనిపోతున్నారు, కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. సో ఈ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబాలకి ఒక ఆర్థిక భద్రత ఏర్పడుతుంది అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 25వ తారీఖున సంకల్ప యాత్ర అని చెప్పేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మేము టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తుందండి. సో దానికి మా లీడర్స్, మా అడ్వైజర్స్ అందరూ కూడా వాళ్ళు నిర్ణయించుకొని మీడియా సోదరుల సహాయంతో మరియు మన పోలీసు వారి సహాయంతో ఈరోజు ఇది దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామండి. అన్యాక్రాంతమైన సిబిసిఎన్సి ఆస్తులపైన సిబిసి ఐడితో విచారణ చేపట్టాలని ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ డిమాండ్ చేశారు. ఎస్ఎంబి చర్చిలో 70వ సర్వజన మహాసభ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడలో రిజిస్టర్ కబడ్డీ కోర్టు ద్వారా గుర్తింపు పొందిన ఎంఏ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న వారంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితిని స్వార్థపరులైన బాపిస్ట్ నేతల వారు అనుకూలంగా వినియోగించుకుంటూ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు. కావున ఆస్తులను పరిరక్షించడం అందరి బాధ్యతని, ఇందుకోసం ఎంతటి పోరాటకైనా తామంతా సిద్ధమని ప్రకటించారు. కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ సిబిసిఎన్సి అనే సంస్థ 16/1948-49 అని కాకినాడలో రిజిస్టర్ కాబడింది. కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ వారు ఈ ఉత్తర సర్కార్ల ప్రాంతంలో యేసుప్రభు తాలూకా సువార్తను ప్రకటించి కెనడా బ్యాప్టిస్ట్ మిషన్గా ముందు నామకరణం చేసిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని రిజిస్టర్ చేసి కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ అని మరి మార్చడం జరిగింది. సిబిఎం అన్నా సిబిసిఎన్సి అన్నా ఒకటే. ఈ సిబి మిషన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ 1980 తర్వాత కొన్ని తాత్కాలికమైన ఒడిదుడుకుల్లో కోర్టుకెళ్ళి ఒక ఐక్యంగా లేకపోవడం అన్నది గ్రహించి కొందరు మా సంస్థకి సంబంధం లేని వాళ్ళు, ముఖ్యంగా రత్నకుమార్ అన్న ఒకతను, ముత్తాబతుల రత్నకుమార్ అని తెలంగాణ ప్రాంతానికి చెందిన అతను, 2008లో అతని తాలూకా ఆధార్ కార్డు కూడా తెలంగాణలో ఉంటుంది. అతని మీద మెట్రోపాలిటన్ హైదరాబాద్ సిటీ 2 సంవత్సరాలు జైలు శిక్ష చేసింది. ఆర్డీఓ కాకినాడ వాళ్ళు అతని మీద 20 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
అటువంటి మనిషి ఈ మధ్యకాలంలో కాకినాడలో కొన్ని స్థలాలు, బొబ్బిలిలో కొన్ని స్థలాలు, అలాగే పాలకొండలో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్స్ చేయడము, చీపురుపల్లిలో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసి మా సంస్థకి ఒక చీడపురుగులాగా తయారయ్యాడు. దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీ వేయడానికి మరి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి హిల్ క్రస్ట్ బంగ్లా సిరిపురం దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ గత కాలంలో వైసీపీ ఎంపీ గారుగా ఉన్న ఎంవివి సత్యనారాయణ గారు డెవలప్మెంట్కి తీసుకోవడము, తర్వాత కొంతకాలం ఆపడం, మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని తెలియవచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్కడ ఆ నిర్మాణాలు ఆపాలి. అయితే ఈ ఆస్తులు అన్యాక్రాంతం చేశారో వాళ్ళందరి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని, వారి మీద సరైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డును జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజయవాడలో స్వీకరించారని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయంలో ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారని అన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, 5th బెటాలియన్ కమాండెంట్ మల్లికా గార్గ్ తదితరులు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అవార్డులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఒక ఏఆర్ఓ కూడా రాజాం మన జిల్లా నుంచి మన జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా ఈరోజు గవర్నర్ గారి నుంచి వారు అవార్డు తీసుకుంటున్నందుకు మనందరికి కూడా సంతోషకరమైన విషయం. మన జిల్లాకి అవార్డు రావడం సంతోషం. అదేవిధంగా ఇంకొక ఏఆర్ఓ కూడా రాజాం తహసీల్దార్కి ఏఓ అవార్డు, తర్వాత నెల్లిమర్ల నుంచి 2 బిఎల్ఓస్కి కూడా ఈ రోజున గవర్నర్ చేతుల మీదుగా మన జిల్లాకి అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. ముందుగా ఈ వేదిక నుంచి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న చాలా సంస్కరణల్లో భాగంగా స్వీప్ యాక్టివిటీస్ అనేటువంటివి ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని నోడల్ ఆఫీసర్గా పెట్టారు. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ అంటే ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు అవ్వాలి అంటే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో వెళ్తారు. ఈసారి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్, ఖచ్చితంగా నేను ఓటు వేస్తాను అనేటువంటి ఒక నినాదం ప్రతి సంవత్సరం కూడా మోటివేట్ చేస్తూ ఈ స్వీప్ యాక్టివిటీస్ ద్వారా ప్రతి కాలేజెస్లో అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి ముఖ్యంగా యంగ్ ఓటర్స్ 18-19 సంవత్సరాల వాళ్ళు ఈ ఓటర్లుగా నమోదవడానికి ఎన్నో ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9వ తేదీన ప్రజ్ఞా వికాసం పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. దానికి సంబంధించిన గోడపత్రికను ఈరోజు ఎల్పీజీ భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షను రాసి వారి ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. 9వ తేదీన ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం లాగే ప్రజ్ఞా వికాస్ పరీక్ష నిర్వహించడం కోసం సన్నాహాలు చేస్తూ ఉంది. ఈయన ఫిబ్రవరి 5 లోపు విద్యార్థులందరూ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు ఇప్పటి వరకు ఇటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయకపోగా ఇప్పుడు మొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేదానికి ఒక ఒత్తిడితో కూడిన భయాన్ని కలిగి ఉన్నారు. దాన్ని పోగొట్టడం కోసం ఎస్ఎఫ్ఐ చిరు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజ్ఞా వికాస్ పరీక్షని ఫిబ్రవరి 5 లోపు ఎన్రోల్ చేసుకొని దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఇందులో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి 5,000, 3,000, 2,000 అలాగే ప్రాంతీయంగా సత్కారాలు అలాగే ప్రైజ్ మేనేజ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ సూచన ఏంటంటే ఒత్తిడిని అధిగమించే విధంగాను ఈ ఉన్న తక్కువ సమయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని చెప్పి, అలాగే ఆటలకి మొబైల్స్కి కొద్ది దూరంగా ఉండి ఎగ్జామ్స్ని పీస్ఫుల్గా ఫేస్ చేసి ఉన్నతమైన మార్కులు సంపాదించి ఉన్నత భవిష్యత్తు కోసం ముందుకెళ్ళాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగా పెట్టే ఈ యొక్క ఎగ్జామ్ని పోటీ పరీక్షగా చూడకుండా భయాందోళన తొలగించుకునే దానికి ఉపయోగించే పరీక్షగా చూడాలని చెప్పి అలాగే విద్యార్థులకి, మేధావులకి, తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఎగ్జామ్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ఏమీ అమలు చేయలేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విద్యాసాగర్ ఆరోపించారు. గడిచిన 5-6 నెలల నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం గురించి చెబుతున్న విషయం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. ఈ రోజు కలెక్టరేట్ వద్ద థాలీ బటావో అనే పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేసేంత వరకు ప్రతి నెలగా 4వ శనివారం సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనే కార్యక్రమం చేపడతామని చెప్పారు. యువకులకి 20 లక్షల ఉపాధి అవకాశాలు, అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు అవే కల్పించేది సరికదా. గంజాయి, సారాయి, మద్యం, గుట్కా, ఖైనీలు ఇటువంటి డ్రగ్స్ ఇటువంటివి 6 కిక్స్ ఇచ్చే ఐటమ్స్ని ప్రవేశపెట్టి యువతని సర్వనాశనం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే మహిళలకి ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇస్తానన్నాడు, అది లేదు. చదువుకున్న ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తానని చెప్పాడు, అది ఇవ్వలేదు. అలాగే రైతులకి 20,000 రూపాయలు ఇస్తామన్నాడు, అది ఇవ్వలేదు. మరి అలాగే ఉచిత బస్సు సర్వీస్ అన్నాడు, మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ఇచ్చించలేదు సరికదా. ఈరోజు 65% బస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో దాని మీద పెంచి ప్రజల్ని సర్వనాశనం చేసి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడు. మరి అలాగే నిరుద్యోగులకు, ఈ మహిళలకు, అలాగే గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తానని చెప్పాడు. మరి ఇది 100 మంది లబ్ధిదారులు ఉన్నటువంటి అర్హులైనటువంటి 100 మందికి 10 మందికి ఇస్తున్నాడు తప్ప మిగతా 90 మందికి ఇవ్వకుండా కాలక్షేపం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేస్తూ అప్పుల్లో కూరుకుపోయి చేస్తున్నట్టు చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచినా ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు ఏవి అమలు చేయలేదండి. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారండి, అది ఇప్పుడు కదా 5-6 నెలల నుంచి కూడాను ఇదిగో అదిగో అనుకుంటూ వస్తున్నారండి. మిగతా పథకాలు కూడా ఇటువంటివి కూడా హామీ చేయలేదండి. సూపర్ 6 పథకాలు అమలు చేసే వరకు కూడా ప్రతి నెల 4వ వారం మేము కలెక్టర్ ఆఫీస్ ముందు సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనే కార్యక్రమాన్ని ఉమ్మడి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేసే వరకు కూడా మేము ఈ కార్యక్రమం జరుపుతూ ఉంటామని తెలియజేస్తున్నామండి. సూపర్ 6 పథకాలు అమలు చేసే వరకు కూడా మా ఉద్యమం ఇట్లాగే సాగుతుందండి. కాబట్టి ఉమ్మడి ప్రభుత్వం వీలైనంత వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలక్షన్ పరంగా ఇచ్చిన హామీని సూపర్ 6 పథకాలను ప్రజలకు అమలు చేయాలని కోరుకుంటున్నామండి. రేపు భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జెండా ఎగురవేసేందుకు సిద్ధం చేశారు. అధికారులు రేపటి ఉత్సవానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బుద్ధియోగ ఫౌండేషన్ బురిడి కొట్టించింది. కోట్లలో డబ్బులు తీసుకొని యోగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చి పైసా జీతం ఇవ్వకుండా సుమారు 2 సంవత్సరాలు పని చేయించుకొని ఆ సంస్థ వారికి టోకరా పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 మంది యోగా టీచర్లు ఈ సంస్థలో ఊబిలో పడ్డారు. నెలకి 18,000 నుంచి 25,000 వరకు జీతం ఇస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తుంది ఈ సంస్థ. 2 సంవత్సరాలు పైబడి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న యోగా టీచర్లకు ఒక్క పైసా జీతం కూడా రాకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ రోజు విజయనగరం 2 టౌన్ పోలీసుల సంస్థ ప్రతినిధులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎత్తి యోగా టీచర్లు బైఠాయించి ధర్నా నిర్వహించారు. స్కూల్స్లో యోగా ఉపాధ్యాయులుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్నాయని చెప్పేసి మధ్య వ్యక్తులు మమ్మల్ని నమ్మబలికి మా నుంచి 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందండి. ఆ వ్యక్తి అనేది మాకు బుద్ధియోగ హెల్త్ ఫౌండేషన్ కొరకు జనవరి 2023లో మాకు ట్రైనింగ్ కొరకు పంపించడం జరిగింది.
ట్రైనింగ్ కొరకు పంపించినాక మాకు 2 నెలల ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. 2 నెలల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని జూన్ నెలలో 2023 జూన్ నెలలో మాకు స్కూల్స్లో అపాయింట్మెంట్ చేయడం జరిగిందండి. జాయిన్ అయిన తర్వాత మేము జాయిన్ అయ్యే మొదటి 6 నెలలు కూడా 18,000 రూపాయల జీతము, 6 నెలల తర్వాత 25,000 రూపాయల జీతం అనేది నమ్మగలిగారండి. మేము జాయిన్ అయిన ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా మాకు జీతం అనేది చెల్లించడం జరగలేదు. ఈ విధంగా మేము మా యొక్క జీతాలను అడిగితే అతను ఇదిగో ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల వరకు కూడా కాలం గడుపుతూ వచ్చాడండి. నగరం 2వ పట్టణ పోలీసులు గుంటూరు వెళ్ళి అతను అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగిందండి. అరెస్ట్ చేసి తీసుకొని మాకు ఆ విషయం తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పటికీ కూడా మాకు ఆ పోలీసులు అనేది న్యాయం జరిగే విధంగా చూస్తాము, ఈ విధంగా కంప్లైంట్లు రాసి ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంకా ఈ విధంగా మమ్మల్ని ఆ యొక్క బుద్ధయోగాల ఫౌండేషన్ అనే సంస్థ మోసం చేస్తూ రావడం జరుగుతుంది. కానీ ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు అవుతుందండి, ఎవరికి కూడా న్యాయం అనేది జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళ యొక్క భార్యల రూపంలో లేదనుకుంటే, వాళ్ళ యొక్క తల్లులు లేదనుకుంటే, ఇంట్లో బంగారం లేకపోతే ఎక్కడ వడ్డీకి డబ్బులు తెచ్చుకొని కట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పేద వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు వడ్డీ కట్టుకోలేక ప్రతి ఒక్కరు కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఇక్కడ 1,200 మంది రాష్ట్రం మొత్తం మీద ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 1,200 మందికి కూడా గవర్నమెంట్ నెక్స్ట్ పోలీసులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అండర్టేక్ కింద మమ్మల్ని జాయిన్ చేస్తున్నాము. మీకు ఏ జిల్లా డిస్టిక్ వైజ్గా మీకు డిఈఓ ఆఫీస్ కానీ వాళ్ళ అండర్టేకింగ్లోని మాకు గవర్నమెంట్ స్కూల్లోని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా తీసుకోవడం జరిగిన తర్వాత మాకు పోస్టింగ్ అనేది 45 డేస్ ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఎగ్జామ్ కూడా చాలా నిజాయితీగా రాయడం జరిగింది. ట్రైనింగ్ వైవా నెక్స్ట్ ప్రాక్టికల్ అన్నీ అయిన తర్వాత మమ్మల్ని స్కూల్లో అలాట్ చేయడం జరిగిన తర్వాత మాకు ఒక మొదటి 6 నెలలు 18,000 రూపాయల శాలరీ ఇప్పిస్తామని, 6 నెలల తర్వాత 25,000 మీకు శాలరీ ఇప్పిస్తామని చెప్పడం జరిగిన తర్వాత 1 నెల 2 నెలలు అలా చూసాం కానీ శాలరీ పడలేదు. పడకపోయేసరికి అడిగిన తర్వాత మీకు ఇస్తాము, మేము గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ అవ్వలేదు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ అధికారులు ఆదేశించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లను జేసీ సేతుమాధవన్ పరిశీలించారు. పతాక ఆవిష్కరణ వేదిక, గ్రౌండ్ స్టాల్స్, శకటాల మార్గం, వీఐపీ గ్యాలరీ, ఇతర ఏర్పాట్లను తనిఖీ చేశారు. మార్పులు చేర్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా, లోటుపాట్లను తావివ్వకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జేసీ స్పష్టం చేశారు. ఆర్డీఓ డి కీర్తి, తహసీల్దార్ కూర్మనాథరావు, ఇతర అధికారులు జేసీ వెంట ఉన్నారు. వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లిన చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఆయన హయాంలో విశాఖపట్నం వాసులు పడిన ఇక్కట్లు, వారి విధ్వంసం, వారిపై దాడులను మర్చిపోలేమని పేర్కొన్నారు. ప్రచారం దానికి సంబంధించి అలాగే జనరల్ విషయాల మీద మాట్లాడదామని చెప్పని నిర్మాణాన్ని కూల్చేస్తారు, లేకపోతే ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు, ఏ భూములు ఎంక్రోచ్ చేస్తారు అని తెలియని ఒక ఆందోళనతో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా విశాఖపట్నం ప్రజలు ఒక భయాందోళనలో గడిపిన విషయాల్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం అసలు వైజాగ్లో ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు, అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి, అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి, చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న తర్లువాడ కొండ ఏదైతే వాళ్ళ కుమార్తె పైన ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫిషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్ళి చూడాల్సిన దాన్ని ఏకూజావున ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా మరి కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చిక్కున్న విషయం మనకు గుర్తుంది.
చిన్నపిల్లలపై రాజకీయాలు చేయొద్దని హోంమంత్రి అనిత అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. విశాఖ జువెనైల్ హోమ్ను ఆమె పరిశీలించారు. 2 రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశాఖ బాలికల సదనంలో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని మంత్రి చెప్పారు. వాళ్ళ చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కొంతమంది మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 5 అల్లరి చేశారు, ఒకరు కోర్టు కేసు, 4 ఇంటికి పంపించాం. చేతులు దులిపించుకోవచ్చు కదా, మేము చేతులు దులుపుకోలేదే. మళ్ళీ అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకున్నాం. నిజంగా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. మేము నిజంగా కనుక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో చేసిన సిచ్యువేషన్లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈరోజు రోడ్ల మీదకి వచ్చి 6 నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి. ఒకసారి మీరే ఆలోచించండి. అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు, నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వీళ్ళు ఈరోజు ఏమో లా అండ్ ఆర్డర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. ప్రక్షాళన చేస్తారు. ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం అవుతుందండి. డెఫినెట్ వెయిట్ అది అతను అడిగారు ఏదో క్వశ్చన్. ఏమండి, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా, సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్ గా శిక్ష పడాల్సింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచాన్నే మార్చగలిగే శక్తివంతులు బాలికలు, ఆడబిడ్డ భారం కాదని బలమని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, పిలుపునిచ్చిన లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. దేశాన్ని ధనతంత్రంగా కాకుండా గణతంత్రంగా ఉంచాలి, జాతీయ ఓటర్ల దినోత్సవంలో పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.